ముస్లింలపై టీడీపీకి ద్వేషం ఎందుకు? డీలిమిటేషన్ పేరుతో జెండా వీధిని ముక్కలు చేస్తారా? ఒక వ్యక్తి కోసం మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పనిచేశారు. ఆ వ్యక్తిని మేయర్ చేయాలన్న లక్ష్యంతోనే గుండెకాయ లాంటి జెండా వీధిని విడదీశారు. గత ఎన్నికల్లో సమయంలో అనేక కళ్ళబొల్లి హామీలు ఇచ్చారు. మెజారిటీ ముస్లింలు వైసీపీకి అండగా ఉండారన్న కారణంతో డివిజన్ ను 3 ముక్కలుగా చేసి విభజించారు. షాడోను పక్కన పెట్టుకుని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఈ డీలిమిటేషన్ చేశారన్న సమాచారం మాకుంది. దీనిపై న్యాయస్థానానికి వెళ్తాం. ముస్లిం మైనార్టీలకు అండగా ఉండేది మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. డీలిమిటేషన్ పేరుతో అడ్డగోలు విభజనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తాం. ఆ ఒక్కటే అన్నారు. ఎవరు? రూరల్ ఎమ్మెల్యే గారు. నేనే ఈ జిల్లాలో మంచి సీనియర్ నాయకుడిని, నేనే ఎమ్మెల్యే అనేసి రూరల్ ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు. ఆ ఒక్కడు కోసం, ఆ ఒక్క మనిషి కోసం ఈరోజు మీరు ముస్లింల ఓట్లు ఏదైతే సిటీలో 70 నుంచి 80 వేలు ఉంటే, రూరల్లో 60 నుంచి 50 వేలు ఉంటే, ఆ వార్డులు తారుమారు చేసి ఈరోజు ముస్లింలని అనగదొక్కాలని మా ఎస్సీ సోదరులు, ఎస్టీకి, క్రిస్టియన్ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అణగదొక్కాలని మొత్తం డీలిమిటేషన్ లో మొత్తం 54 వార్డులు ఉండేదానికి 72 చేసినారు కదా. నేను అడగదలుచుకుంటున్నా రూరల్ ఎమ్మెల్యే గారికి. పాయింట్ నెంబర్ 1 రూరల్ ఎమ్మెల్యే గారితో మొదలు పెడతా, ఎండింగ్ వచ్చేసి మంత్రి గారితో ఏం చేస్తా. రూరల్ ఎమ్మెల్యే గారు, ఆ ఒక్కడు కోసం మీరు ముస్లింలని ఇబ్బంది పెడుతున్నారు. నేను అడగదలుచుకుంటున్నా, డీలిమిటేషన్ రూరల్ లో కూడా జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. సిటీలో ఎక్కడ జరిగింది? జెండా వీధిలో జరిగింది. జెండా వీధి అనే ప్రాంతం ఇది ఒక హాట్ కేకు, మా గుండెకాయ, ముస్లిం సోదరుల గుండెకాయ. అది ఆ గుండెకాయ నుంచే మీ రూరల్లో కూడా వచ్చి ఉండేది ఓటర్లు మొత్తం. ఈ గుండెకాయ దగ్గర నుంచే, ఈ జెండా వీధి అనే ప్రాంతం నుంచే రూరల్లో గాని, వెంకటేశ్వరంలో గాని, గాంధీనగర్లో గాని, ఎక్కడైనా గాని ఇక్కడి నుంచే ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు. ఈరోజు ఒక్కరిని మేయర్ చేయాలని ఎంత మనకు సర్వనాశనం చేసే పరిస్థితి. మంత్రి నారాయణ గారికి నేను అడుగుతున్నా, ముస్లింలు మీకు ఇచ్చే గౌరవం ఎంత పెద్దది తెలుసా? మీరు అబద్ధాలు చెప్పి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అబద్ధాలు చెప్పి మీరు రూలింగ్ లో వచ్చారు, మీరు మెజారిటీతో గెలిచారు. ఈరోజు మా 43వ డివిజన్, అదే కాకుండా 42, 48 పాత డివిజన్లు నేను చెప్తా ఉండా. 48, దాని తర్వాత 52, 54, అదే కాకుండా గాంధీనగర్, వెంగళరావు నగర్, ఇంకా కొన్ని ముస్లింలు ఏదైతే ఉన్నాయో అవన్నీ, ఆ వార్డులు రూరల్ కూడా, ఇవన్నీ కలిపి గందరగోళాలు చేసే పరిస్థితి. ఎందుకు చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కంచు కోట కాబట్టి ఈ వార్డులన్నీ. ఈరోజు జెండా వదిని తీసుకుపోయి లీలామహల్లో సినిమాలు చూడాలి మేమా, లీలామహల్లో కల్పిస్తున్నారు. జెండా వీధిని తీసుకుపోయి, మహాల్తాలి మసీద్ ని తీసుకుపోయి ఆడాడో పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర పనులు పడతారు, తీసుకుపోయి పెడతా ఉండరు.